Out because you want to hear him speak now. అందరికీ నమస్కారం. వరంగల్ కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ హీరోకి మీ హీరోకి అవును ఎలా ఉన్నాడు సంబంధం ఏంటి? అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు నాల హీరో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. అలా కొట్టేసుకుంటారేంట్రా? ఆ సత్తే నేను మొక్కలే వేస్తారు. అసలు మీ ఫ్యాన్స్ గెలవాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడేం చేస్తారో తెలీదు. తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గాడి ఆహ్వానం. అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాలు మొక్తా. బ్రదర్ వెళ్ళిపోనా? నేనేమన్నాను? మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగాడు బుద్ధి నీకు. నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను. హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. Hey, I've seen this one. This is a classic. నన్నెవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ఇది జరిగితే తప్ప మరి మీ అందరికి వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. సార్ ఏంటి సార్ అది? ఇలా కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. అంటే నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ కుదిరినంత సేపు బయటికి పెట్టకండి మీరు. థ్యాంక్స్, నమస్తే. Busy.